కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో 50 మందికి 29 ఓట్లు వచ్చాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చైర్మన్గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా త్వరలోనే ఉరుదొండ వనిత ఎంపిక అవుతారని అన్నారు. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెడతాం. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి సమావేశమవుతామని రాబోయే 8 నెలల్లో బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అన్నారు. ఎలాంటి డిమాండ్ పెట్టకుండా కొందరు రాస్తున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంత అంత ఏమి లేదు. నేను చెప్తున్నా, నేను ఉగాది గిఫ్ట్ ఇస్తామంటే కూడా తీసుకోలేదు. అట్లా వాళ్ళందరికీ స్వచ్ఛంగా మాకు డెవలప్మెంట్ కావాలా, మాకు ఏం వద్దు. దానివల్ల నాకు నమ్మకం వచ్చేసేది. నేను ఇస్తే కూడా తీసుకోలేనారు. ఇలా ప్రజా సేవ చేసి ఈ కరప్షన్ ఫ్రీ మున్సిపాలిటీ చేస్తారని నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మీరు చైర్మన్ గారు రేపు మా పార్టీ నుంచి ఇది రాజీనామా చేయగానే వైస్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో చైర్మన్ ఇందుప్రియ, వైస్ చైర్మన్ గా మన రవి గారి మిసెస్ ఉరుదొండ వనితకు డిక్లేర్ చేసిన ఒక నెలలో 15 దినాల్లో ఈమె రాజీనామా చేయగానే అది డేట్ వస్తుంది. ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది. వైస్ చైర్మన్ గా ఉరుదొండ వనితకు మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను డిక్లేర్ చేస్తున్నాను. రేపు ఎలక్షన్ లో ఆమెనే క్యాండిడేట్ ఉంటుంది, ఇంకెవరు క్యాండిడేట్ ఉంటారు. దయచేసి నా కౌన్సిలర్స్ కూడా మరి అందరు సహకరించినారు. రవికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఇనిషియేట్ చేసినాడు. చాలా అవినీతి బాగా పెరిగిపోతున్నది, నేను ఫైట్ చేస్తా. మనకి మెజారిటీ ఏం కాదంటే అస్సలు పాప మన కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ అని మరి బాగా కృషి చేసిన రవి గారికి కూడా పర్సనల్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రవికు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు వైస్ చైర్మన్ గా ఆమె సతీమణి వనితకు డిక్లేర్ చేస్తున్నాను. కామారెడ్డి పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో మరి పెద్దలు మన సీఎం రేవంత్ అన్న గారు, అలాగే ప్రభుత్వ సలహాదారులైన పెద్దలు షబ్బీర్ అన్న గారు వారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు చైర్పర్సన్ గా నేను ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి నాపై ఇంత నమ్మకం ఉంచి మరి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలకి నిజంగా కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి కౌన్సిలర్స్ కూడా ఎంతో సహకరించి మరి అన్న అక్క చెల్లెల మేము ఎంతో కలిసిమెలిసి ఉండి మరి ఈ యొక్క అవిశ్వాసాన్ని కానీ ఈ చైర్పర్సన్ ఎన్నికని కానీ మరి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తూ ముందు కూడా ఏదున్నా కానీ మేము కలిసిమెలిసిగా పని చేసుకుంటామని తెలియజేస్తూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ, నీటి సమస్య కానీ ఏదున్నా మరి మున్సిపల్ ఏది సమస్య ఉన్నా మా పెద్దల వారికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ కూడా మరి ప్రజలకి మేము అందుబాటులో ఉండి నెరవేర్స్తామని తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి షబ్బీర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.